వెల్కమ్ టు ఐ న్యూస్. దేశీయ బులియన్ మార్కెట్లో ప్రకంపనలు రేగుతున్నాయి. గత కొంతకాలంగా సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకిన పసిడి ధరలు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. గంటల వ్యవధిలోనే బంగారం ధరలు నేల చూపులు చూస్తుండటంతో అటు ఇన్వెస్టర్లు ఇటు కొనుగోలుదారులు ఒక్కసారిగా విస్తుపోతున్నారు. ఎంసీఎక్స్ మార్కెట్ ప్రారంభం కావటమే భారీ పతనంతో మొదలై ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకుంది. హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ క్షణంలో ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇంత భారీగా ధరలు తగ్గటానికి దారితీసిన గ్లోబల్ పరిణామాలేంటి అన్న వివరాలను ఇప్పుడు చూద్దాం. దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు గురువారం నాడు అనూహ్యంగా దిగివచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్ మార్కెట్ ను పరిశీలిస్తే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర సుమారు 7,060 రూపాయలు తగ్గి 1,52,380 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే సమయానికి ఈ ధర 1,59,440 రూపాయలుగా ఉండేది. అటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులంపై 4,600 రూపాయల మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర 1,41,550 రూపాయలకు చేరుకుంది. గత 5 రోజులుగా ధరలు పతనమవుతూ వస్తున్నా బుధవారం కాస్త పెరగడంతో మళ్లీ పెరుగుతాయేమో అని భయపడిన కొనుగోలుదారులకు నేటి భారీ పతనం నిజంగానే పెద్ద ఊరటనిస్తోంది. బంగారంతో పోటీ పడుతూ దూసుకుపోతున్న వెండి ధరలకు కూడా గట్టి షాక్ తగిలింది. కిలో వెండి ధర క్రితం రోజుతో పోలిస్తే ఏకంగా 30,000 రూపాయల మేర కుప్పకూలింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర సుమారు 2,51,220 రూపాయల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $4,919 ఉంటే ఔన్సు వెండి ధర $79 వద్ద కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో మార్చి డెలివరీ కాంట్రాక్ట్ కు సంబంధించి వెండి ధర ఏకంగా 7% మేర పడిపోయి సుమారు 2.49 లక్షల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ క్షణిక మార్పులు మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలు బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా కుప్పకూలడానికి కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ మారకం రేటు బలోపేతం కావడం పసిడి పతనానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అయితే బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి అంశాలు ధరలను కిందకు లాగుతున్నాయి. మరోవైపు భారత్ లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇలాంటి సమయంలో ధరలు తగ్గడం వల్ల నగల దుకాణాలకు మళ్లీ కళ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పండుగ సీజన్ డిమాండ్ ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా లేదా అన్నది వేచి చూడాలి.